అసెంబ్లీ ఎన్నికల సమయంలో భారతీయ జనతా పార్టీ బీసీ సీఎం నినాదం అందుకుంది. కానీ శాసనసభాపక్ష నేతగా బీసీకి ఛాన్స్ ఇవ్వలేదు. ఇప్పుడు బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష పదవి కూడా ఇవ్వలేదు. అంటే రాష్ట్రంలో బీసీలను బీజేపీ అధిష్టానం ఫక్త్ ఓటు బ్యాంకుగా భావిస్తోంది. ఎన్నికలొస్తేనే ఆ పార్టీ నేతలకు బీసీలు గుర్తుకొస్తారు. ఏకంగా సీఎం అభ్యర్థిగా మారతారు. మిగిలిన సమయంలో వెనుకబడిన వారిని పట్టించుకోవటం లేదు. అందివచ్చిన అవకాశాలను కల్పించకుండా ప్రధానమైన పదవులను అగ్రకులాలకు అప్పగిస్తున్నారు. గత 6 నెలలుగా బీసీ నాయకునికి రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తారని ఆ పార్టీ వర్గాలే పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. కానీ చివరికి బీసీలను కాదని అగ్రకులానికి పెద్దపీట వేశారు. దీంతో బీసీలకు అన్యాయం జరుగుతోందనే ప్రచారం ఇంటా బయట సాగుతోంది. తెలంగాణలో ఏడాదిన్నర క్రితం జరిగిన శాసనసభ ఎన్నికల్లో బీజేపీ కాంగ్రెస్ గెలిస్తే రెడ్డి, బీఆర్ఎస్ గెలిస్తే వెలమ సామాజిక వర్గం వ్యక్తులు సీఎం అయ్యే అవకాశం ఉందని, బీజేపీని గెలిపిస్తే బీసీ సీఎం అవుతారని ప్రచారం చేసింది. అధికారంలోకి వస్తే బీసీ సామాజిక వర్గానికి చెందిన నేతను సీఎంగా చేస్తామంటూ ఎన్నికల్లో విస్తృత ప్రచారం చేశారు. మోదీ, అమిత్ షా, నడ్డా తదితరులు ఇదే అంశానికి ప్రాధాన్యతనిచ్చారు. ఈ మేరకు ఓటు బ్యాంకును పెంచుకున్నారు. బీసీ సీఎం నినాదం ముందుకు రాగానే బీజేపీలో ఈటల, లక్ష్మణ్, బండి సంజయ్, అరవింద్ పేర్లు చర్చకొచ్చాయి. ఈటల పేరు ప్రముఖంగా వినిపించింది. ఈ క్రమంలో ఈటల తన సొంత నియోజకవర్గమైన హుజూరాబాద్తో పాటు అప్పటి సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తోన్న గజ్వేల్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి 2 స్థానాల్లో ఓటమి పాలయ్యారు. బీసీ నేతగా ఎమ్మెల్యేగా ఉన్న రాజాసింగ్ను బీజేపీ అధ్యక్షునిగా పోటీ చేసేందుకు కనీసం నామినేషన్ వేయకుండా అడ్డుకున్నారని స్వయంగా ఆయనే పార్టీ నాయకత్వంపై మండిపడ్డారు. ఈ మేరకు పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. బీజేపీ నాయకత్వం రాజాసింగ్ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకోకపోయినప్పటికీ నూతన అధ్యక్షుని ఎన్నిక వేళ ఈ అంశం రాజకీయ ప్రకంపనలు సృష్టించింది. ముఖ్యంగా బీసీలను ఎదగనీయకుండా అడ్డుకుంటున్నారనే ఆరోపణలకు బలం చేకూరుతోంది. బీజేపీలో అర్హులైన బీసీ నేతలు లేరా అంటూ ప్రశ్నలు సంధిస్తున్నారు. గత కొద్ది రోజులుగా పార్టీ అధ్యక్షునిగా ఈటలకు అవకాశాలున్నట్లు భారీ ప్రచారాన్ని సాగించారు. ఇప్పుడు ఆయనను పక్కన పెట్టారు. ఈటల కాకుంటే ఎంపీ ధర్మపురి అరవింద్, సీనియర్ నేత తల్లోజుల ఆచారి, ఎమ్మెల్యే పాయల్ శంకర్ తదితర బీసీ నాయకులున్నారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే సీఎం స్థానానికి అర్హులైన బీసీ నాయకులు ఇతర పదవులకు అర్హులుగా ఆ పార్టీ అధిష్టానానికి కనిపించడం లేదా అన్న అసంతృప్తి వ్యక్తమవుతోంది. కేంద్ర మంత్రివర్గంలో బీసీలకు పెద్దపీట వేశారని చెప్పుకునే ఆ పార్టీ అధిష్టానం తెలంగాణకొచ్చేసరికి బీసీలకు అన్యాయం చేస్తున్నారనే అపవాదును ఎదుర్కొంటోంది. రాష్ట్ర అధ్యక్షునిగా కిషన్ రెడ్డి కంటే ముందు కరీంనగర్ ఎంపీగా గెలిచిన బీసీ నాయకుడు బండి సంజయ్కు అవకాశం కల్పించారు. ఎన్నికలకు ముందు సంజయ్ను తప్పించి కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డికి బాధ్యతలు అప్పగించారు. తాజాగా బీసీకి కాకుండా అగ్రకులానికి చెందిన వ్యక్తికి బాధ్యతలు అప్పగించడం అంటే బీసీల చెవిలో బీజేపీ పువ్వు పెడుతోందంటున్నారు. బీజేపీ ఇలా ఎందుకు చేస్తుందన్నది ఆ పార్టీ ముఖ్య నేతలకు అర్థం కావడం లేదు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.